Hey hello besties, welcome back to our channel. I am back with one more video అనమాట. సో ఫస్ట్ అయితే మీ అందరితో ఒక హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవాలి. ఏంటంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిందనమాట. సో థ్యాంక్ యూ, ఇదంతా మీ వల్లే అనమాట. సో ఇలాగే ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలి, మన ఛానల్ మంచిగా రీచ్ అవ్వాలి, గ్రో అవ్వాలని. సో ఏంటంటే ఈ వ్లాగ్ ఏంటంటే మింత్రా షాపింగ్ వ్లాగ్ అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ అందరి కోసం అయితే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ అయితే తెచ్చేసాను అనమాట మింత్రా నుంచి. సో ఆఫీస్ వేర్ కానీ లేదంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ షాపింగ్ అప్పుడు ట్రావెలింగ్ అప్పుడు కంఫర్టబుల్ గా అండ్ కాజీగా ఉండాలి అనుకునే అవుట్ఫిట్స్ అయితే ముందర తెచ్చేసాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ అయితే మీ ముందరకు ఒక మంచి హుడ్డీని అయితే తీసుకొచ్చేసాను అనమాట. లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వచ్చింది. విత్ ఇలా మనకి థ్రెడ్ తో అయితే డిజైన్ వచ్చింది అనమాట. చూపిస్తాను ఒకసారి. చూసారా, ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 సాఫ్ట్ ఉంది. అండ్ మనకైతే స్లీవ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాంగ్ విత్ హెడ్ క్యాప్. సో చూస్తున్నారు కదా, మంచి డార్క్ కలర్ బ్రౌనిష్ కలర్ కంబైన్డ్ మిక్స్ లో అయితే మనకి ఈ హుడ్డీ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రైట్ కలర్ లో అయితే తీసుకున్నాను అనమాట. రెడ్ కలర్ టాప్ అయితే వస్తుంది మనకి. డీటెయిలింగ్ వచ్చేసి మనకైతే ఇక్కడ జిప్ అనేది వస్తుంది అనమాట. అది కూడా మంచి స్టైలిష్ గా అయితే ఇచ్చారు. సో చూపిస్తాను చూడండి. అండ్ సెల్ఫ్ వర్క్ అయితే వచ్చిందంటే స్ట్రైప్స్ లాగా అయితే వచ్చింది అనమాట. స్లీవ్స్ కూడా మనకి ఎల్బోస్ హాఫ్ స్లీవ్స్ అనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ విత్ వీ కాలర్ నెక్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చాలా మంచి చిల్లీ రెడ్ కలర్ చూడండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ సేమ్ అదే ప్యాటర్న్ లోనే ఇంకొంచెం డిఫరెంట్ గా వైట్ కలర్ అయితే పర్చేస్ చేశాను అనమాట. దీనికి వచ్చేసి మనకి జిప్ రాకుండా బటన్స్ అయితే వస్తాయి చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా. సో మనకి వీ నెక్ వచ్చేసి బటన్స్ అయితే వస్తాయి. సేమ్ సెల్ఫ్ డిజైన్ అనమాట. స్ట్రైప్స్ అయితే వచ్చాయి. వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్. సో ఇందాక మనం తీసుకున్న రెడ్ కలర్ లాంటిది కొంచెం డిజైన్ వేరు అనమాట. అంటే ప్యాటర్న్ వేరు. దానికి మనకైతే జిప్ వచ్చింది, దీనికి బటన్స్ అయితే వచ్చాయన్నమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, కంఫర్ట్ గా ఉంటది. అండ్ నెక్స్ట్ అయితే ఒక మంచి కుర్తా సెట్ అయితే తీసుకున్నాను అనమాట. మంచి బ్లూయిష్ కలర్ లో అయితే వచ్చింది. ఇది 3 పీస్ కుర్తా సెట్. ఒకసారి చూపిస్తాను మీకు. మనకైతే ఇలా బాటమ్ అయితే వచ్చేసింది. సో ఇలా. అండ్ దీనికైతే ఓన్లీ వన్ సైడ్ పాకెట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో వన్ సైడ్ పాకెట్. అండ్ దుపట్ట అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అలాంగ్ డీటెయిలింగ్ గా వీళ్ళైతే లేస్ యాడ్ చేశారనమాట. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ మెయిన్ పార్ట్ మనకైతే టాప్ అయితే ఇలా వచ్చేసింది వీనెక్ తో. అండ్ దీనికైతే స్లీవ్స్ అటాచ్ లేదు. సో స్లీవ్స్ లేకుండానే ఈ డ్రెస్ అయితే కుర్తీ సెట్ అయితే వచ్చింది అనమాట. టోటల్ మనకి ఇలా అంబ్రిల్లా కట్ అయితే వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి డీటెయిలింగ్ గా లేస్ వర్క్ అయితే యాడ్ చేశారనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూతీగా చాలా సాఫ్టీగా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఓన్లీ నెక్ ఇలా సింపుల్ గా అయితే ఇచ్చారనమాట, వితౌట్ స్లీవ్స్ ఇది. సో చూపిస్తాను. సో మీకు రెఫరెన్స్ పిక్స్ అంతా ఇక్కడ సైడ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ నాకు వీళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న నోట్ కూడా పంపించారు విషెస్ చెప్తూ. వీళ్ళ ప్యాకేజింగ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మంచి గ్రీనిష్ కలర్ లో అయితే టాప్ తీసుకున్నాను. చిన్న డీటెయిలింగ్ లేస్ వర్క్ అయితే వచ్చింది మనకి ఇక్కడ. కాలర్ నెక్. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి కింద కూడా ఇలా బాటమ్. సో బటన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలా చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ సింపుల్. అండ్ ఫ్రంట్ అయితే మనకి ఇలా పాకెట్ అయితే రావడం జరిగింది గ్రీనిష్ షేడ్ లో. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అన్ని ఫ్యాబ్రిక్స్ చాలా స్మూత్ గా చాలా మంచిగా అయితే వచ్చాయి.
అండ్ నెక్స్ట్ వచ్చి డెనిమ్ లో అయితే తీసుకున్నాం అనమాట, అంటే బ్లాక్ షేడ్ లో. క్యూట్ గా అయితే ఇక్కడ ఒక చిన్న హార్ట్ అయితే వచ్చిందనమాట. కాలర్ నెక్ విత్ బటన్స్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా. సో మనం ఏదైనా జీన్స్ కానీ లేదంటే స్కర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు లోపల టాప్స్ వేసుకొని మనం ఈ జాకెట్ని అయితే సెట్ చేస్తే చాలా హైలైట్ అవుతుంది అనమాట అవుట్ఫిట్ అయితే. సో చూస్తాను ఫైన్. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి వాచెస్ అయితే పర్చేస్ చేసాము. సో చూపిస్తాను. ఇది వచ్చి సొనాటా నుంచి, సొనాటా బ్రాండ్ నుంచి. రోజ్ గోల్డ్లో ఇంకొకసారి నేను వేస్ట్ చేస్తాను. కొంచెం లూజ్ అయితే ఉంది, లింక్స్ అయితే తీయించాలి. చూస్తున్నారు కదా. అండ్ అందులో నుంచి ఇంకొక వాచ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదైతే ఇలా స్క్వేర్ షేప్లో, చిన్న స్క్వేర్ షేప్లో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ టోన్లో అయితే వాచ్ తీసుకున్నాను అనమాట. ఇందాక రోజ్ గోల్డ్ టైప్ తీసుకున్నాం కదా, ఇది వచ్చి సిల్వర్ టైప్. ఇది కూడా మీకు చూపిస్తాను. సో కొంచెం నాకైతే లూజ్ ఉందన్నమాట, లింక్స్ అయితే తీయించాలి. ఎలా ఉంది ఈ రోజ్ గోల్డ్ వాచ్? బాగుందా? సిల్వర్ అండ్ గోల్డ్ టోన్ వాచ్ బాగుందా? ఏది బాగుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే నైట్ వేర్ అయితే చూపిస్తున్నాను. మంచి ఆనియన్ పింక్ కలర్ అనమాట, డార్క్ ఆనియన్ పింక్ కలర్. కొంచెం నేను ఎక్స్ట్రా సైజెస్ అయితే తీసుకున్నాను అనమాట, చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి కదా అని చెప్పి. సో ఏం సింపుల్గా ఇలా స్టార్స్ అయితే వచ్చాయి బ్లాక్ అండ్ వైట్ కలర్లో. బ్యాక్ కూడా సింపుల్గా అయితే వచ్చింది. అండ్ మనకి బాటమ్ అయితే ఫుల్ లెంత్ అనమాట, విత్ ఎలాస్టిక్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి. అండ్ ఇంకొక నైట్ వేర్ అనమాట, గ్రేయిష్ కలర్లో. సింపుల్గా యూనిక్ వచ్చేసి అన్ని ఎక్స్ట్రా సైజెస్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం డౌన్ అండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం అప్ ఇలా డిజైన్ అయితే వచ్చింది. మంచిగా మెసేజెస్ అయితే వచ్చిందనమాట, లవ్ యువర్ సెల్ఫ్, గుడ్ వైబ్స్ ఓన్లీ అని చెప్పి. చూస్తున్నారు కదా. కాజీ నైట్ వేర్ అలా కావాలి కంఫర్టబుల్గా, అది కూడా కాజీగా ఉండాలి అనుకుంటే ఇవైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ బాటమ్ కూడా ఫుల్ షార్ట్స్గా అలా కాదు. అండ్ దీనికి కూడా ఎలాస్టిక్ అనమాట, బ్యాక్ కూడా ఎలాస్టిక్. అండ్ ఇంకొక నైట్ వేర్ వచ్చేసి ఇలా బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చి కొంచెం ఇలా అన్ని షార్ట్ స్లీవ్స్ ఎందుకని చెప్పి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్లోయీగా ఉంది కదా. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉందండి. బ్యాక్ సైడ్ సింపుల్. సో మనకి ఇలా మంచిగా మెసేజ్ కూడా వచ్చిందనమాట. డైలీ రిమైండర్, స్మైల్, డ్రింక్ యువర్ వాటర్, వర్కౌట్, రిమెంబర్ వై యూ స్టార్టెడ్, స్ప్రెడ్ లవ్ అండ్ పాజిటివిటీ. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా చెక్స్లో అయితే వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ ఎలాస్టిక్ టైప్ అండ్ థ్రెడ్. దీనికి ఏంటంటే బోత్ సైడ్ ఇలా పాకెట్స్ అయితే ఇచ్చారు, పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. ఈ నైట్ వేర్ చాలా ఫ్లోయిగా ఉంది, చాలా స్మూత్గా ఉంది. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఏం చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ లింక్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు అన్ని డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేస్తాను. So thanks for watching this video. Please like, do share and subscribe to our channel Suma's World.